కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. దేవాదాయ శాఖ మంత్రిగా తనను విస్మరించి సమీక్షలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మాస్టర్ ప్లాన్లు, నివేదికలపై ఆదేశాలు ఇవ్వడం మంత్రి పరిధిలోని అంశమని, దీనిపై ఎమ్మెల్యే ఎలా ఆదేశిస్తారంటూ ప్రశ్నించారు. దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే జోక్యం సరికాదని క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి కొండా సురేఖ. కడియం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. దేవాదాయ శాఖ మంత్రిగా తనను విస్మరించి సమీక్షలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, కొండా సురేఖ కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 3 పేజీల లేఖలో తన ఫేస్ చేసినటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించారు. ఇటీవల కడియం శ్రీహరి తన ఛాంబర్ కి తన కార్యాలయానికి వచ్చి కమిషనర్ తో ప్రత్యేకంగా సమీక్షని నిర్వహించడము ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. వీటితో పాటు గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులంతా ఒకవైపు కొండా సురేఖని వ్యతిరేకిస్తూ జట్టుకట్టినటువంటి సందర్భం. ఈ నేపథ్యం ఈ లేఖలో ఇదే అంశాన్ని కూడా కొండా సురేఖ ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా నాకు వ్యతిరేకంగా జట్టు కట్టించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఒక మంత్రి చేయాల్సినటువంటి సమీక్షని ఒక ఎమ్మెల్యేగా తనకు సమాచారం లేకుండా సమీక్ష నిర్వహించడము, అది బాధ్యత రాహిత్యంతో పాటుగా అధికార విషయాలని గోప్యతని కూడా బయట పెట్టేటువంటి ఒక కుట్ర జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా కుట్రగా చూడాలనేటువంటి అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. మొత్తానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా నడుస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సీఎం కి లేఖ రాయడం అనేది కొంత మళ్ళీ వరంగల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు, గతంలో ఉన్నటువంటి పంచాయతీలన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చినట్టు అయింది. చారి, మరి సీఎం కి లేఖ రాయడం పట్ల కడియం శ్రీహరి ఆ ఉదంతాన్ని కొట్టిపారేసినట్టుగా తెలుస్తోంది కదా, సో పూర్తి క్లారిటీ ఇవ్వగలరా? అంటే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆలయాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో అధికారులతో మాట్లాడితే తప్పేంటి అనేటువంటి అంశానికి సంబంధించి కొంత కడియం శ్రీహరి చెప్తూ వస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. అయితే మంత్రిగా తన కమిషనర్ కి తన సలహా గాని తన ఆదేశాలు ఏవీ లేకుండా తానే సమీక్ష నిర్వహించడం ఏంటనేటువంటి అంశాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావిస్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి ఈ గ్రూపుల మధ్య ఉన్నటువంటి పంచాయతీలే మళ్ళీ ఈ సమావేశం కారణంగా చూపుతూ మళ్ళీ తెర మీదికి ఈ పంచాయతీ వరంగల్ కాంగ్రెస్ లో వచ్చాయని చెప్పొచ్చు. ఓకే చారి.